ఇక మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏసీ షెడ్యూల్ విడుదల చేసింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీనికి సంబంధించి మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. మార్చి 20న పోలింగ్, ఇక అదే రోజున కౌంటింగ్ చేసి రిజల్ట్ ని కూడా విడుదల చేస్తామని చెప్పి కూడా ఈసీ చెప్పడం మనం చూస్తున్నాం. తెలంగాణ ఏపీలోని మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మనం ఇప్పటివరకు ఏపీకి సంబంధించి చూసాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ నుంచి 4, అదేవిధంగా ఇక బీఆర్ఎస్ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. మరి ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. రైట్ హేమ, మనం చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నుంచి 4కి అవకాశం, అలాగే బీఆర్ఎస్ నుంచి ఒక్కరు బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి అనుకోవచ్చు అంటారు హేమ? ఎస్, ఖచ్చితంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి ఆస్పిరెంట్స్లో ఒక్కసారిగా వెలుగు నింపింది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతం తమ తమ ఏర్పాట్లు చేసుకోవడానికి అయితే సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ, ఏపీలో రెండు స్టేట్స్లో కూడా 5 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో 5 ఖాళీలు జరగబోతున్నాయి. 5 ఖాళీల్లో కూడా ఇటు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఇటు మొత్తం 5 ఖాళీల్లో కూడా 4 కాంగ్రెస్కి, 1 బీఆర్ఎస్కి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది రేషియో ప్రకారం. ఇక ఒక్కసారిగా కాంగ్రెస్లో 4 ఎమ్మెల్సీలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో రీసెంట్గా జరిగినటువంటి బీసీ కులగణను బేస్ చేసుకొని మొత్తం అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు న్యాయం చేస్తూ ఆ విధంగా సీట్లు ఇవ్వాలి అంటూ కూడా అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరెవరు పేర్లు తెరపైకి వచ్చాయి అనేది మనం చూస్తే, మొదటిగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్ ఉన్నారు. అద్దంకి దయాకర్ ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా పార్టీకి సంబంధించి ఇప్పటికే అనేక సార్లు తనకి అవకాశం వచ్చినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అది వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట అనకుండా పార్టీని తన భుజాల మీద మోస్తూ ఎప్పటికప్పుడు తన స్టైల్లో ప్రతిపక్షాలకి కౌంటర్ ఇస్తూ కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇక అద్దంకి దయాకర్ పేరు ఎస్సీ వర్గం నుంచి వినిపిస్తుంది. మరొక వైపు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి సంపత్ కుమార్ పేరు కూడా వినిపిస్తుంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్తో పాటు మధు యాష్కి గౌడ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా కులగణన జరిగినటువంటి సమయంలో పెద్ద ఎత్తున బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొదటిగా ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ చెప్తుంది ఏంటంటే మీరెంత ఉంటే మీకంత అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో బీసీలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఆల్రెడీ ఒక బీసీ మంత్రి, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ బీసీ గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి గౌడ్లు కాకుండా ఇతర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అందులో అంజన్ కుమార్ యాదవ్తో పాటు మధు యాష్కి గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి సామా రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక సామా రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతం అటు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా ఇటు ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు చేసినటువంటి కౌంటర్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వాన్ని ఎత్తి పొడిచేటటువంటి సమయంలో తన స్టైల్లో ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా కానివ్వండి, మీడియా వేదికగా కానివ్వండి, ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. మరొక వైపు ప్రస్తుతం ప్రభుత్వంలో ఏం జరిగినా సరే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున రామ్మోహన్ రెడ్డి కూడా కృషి చేస్తున్నారు. సో రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం సామా రామ్మోహన్ రెడ్డి పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. అదేవిధంగా చిన్నారెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఫహీం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కొంతమంది నేతల పేర్లు ప్రస్తుతానికి గట్టిగా వినిపిస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ ఓడిపోయినటువంటి నేతలకు ఇవ్వద్దు, కొత్త వారికి ఎంకరేజ్ చేయాలి, మరి ముఖ్యంగా యూత్ని ఎంకరేజ్ చేయాలి అని కూడా అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సో మరికొద్ది రోజుల్లో పేర్లు కూడా అనౌన్స్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో మొత్తం 5 ఖాళీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 4 కాంగ్రెస్ కైవసం
చేసుకోబోతుంది. ఒకటి బీఆర్ఎస్కి, అంటే ఉన్నటువంటి రేషియో ప్రకారం ఒకటి బీఆర్ఎస్కి 4 కాంగ్రెస్కి వస్తే, ఇక మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు రిజల్ట్ కూడా రానుంది. ఇక 5 ఖాళీలు కూడా ప్రధానంగా తెలంగాణలో రిటైర్డ్ అవుతున్నటువంటి వాళ్ళు మహమ్మద్ అలీతో పాటు సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, మల్లేశం, రియాజ్ హుస్సేన్, వీళ్ళు ప్రస్తుతం వీళ్ళకి సంబంధించినటువంటి టర్మ్ అయిపోతుంది. ఈ నెల 29వ తారీఖు వీళ్ళకి సంబంధించినటువంటి టర్మ్ అనేది ముగిసిపోతుంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. సో మొత్తానికైతే కాంగ్రెస్ నుంచి బలంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను న్యాయం చేసుకుంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో అధిష్టానం వేటిని ఫైనల్ చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. మరీ ముఖ్యంగా యూత్ని, అదేవిధంగా పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నటువంటి వాళ్ళని, అదేవిధంగా ప్రభుత్వం అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ తమ రోల్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వాన్ని పార్టీలోకి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎంత కృషి చేస్తున్నారు, అన్ని కోణాల్లో చూసి మాత్రం ఈ సీట్లు అనౌన్స్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రైట్ హేమ, మనం చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నారు. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే కాంగ్రెస్కి సంబంధిస్తే మీరు ఇప్పటికే చెప్పిన విధంగా కొత్త వారికి, యూత్కి అవకాశం ఇచ్చే నేపథ్యంలో మరి ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి, ఎవరికి అవకాశం ఇవ్వచ్చు అంటారు? ఎస్, ఖచ్చితంగా ఎక్కువ ప్రాధాన్యత, అంటే రాహుల్ గాంధీ చెప్తుంది ఏంటంటే ప్రధానంగా యూత్కి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వాలి. ఎందుకంటే మరొక 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని కూడా పనిచేయాలి. రీసెంట్గా పిఎస్సి మీటింగ్ సమయంలో కూడా కేసీ వేణుగోపాల్ చెప్పిందంటే రానున్నటువంటి 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఏ పనినైనా చేయండి, అటు టీపీసీసీ కార్యవర్గం కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటిని కూడా ఎక్కువగా యూత్కి ఛాన్స్ ఇవ్వాలి అని భావిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా కానివ్వండి, లేదంటే ఇతర పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా కొత్త వాళ్లకు అవకాశం కనిపించాలి అంటూ కూడా ప్రధానంగా హైకమాండ్ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల నుంచి పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళు లైక్ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు, సీనియర్ లీడర్స్గా ఉన్నారు. వాళ్ళకు ఎటువంటి పొజిషన్ లేనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు పార్టీకి అండగా నిలుస్తూ ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. సామా రామ్మోహన్ రెడ్డి విషయానికి వస్తే కూడా అంతే. ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా అటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కానివ్వండి, లేదంటే వాళ్ళ సోషల్ మీడియాలో నుంచి ఎటువంటి కౌంటర్స్ వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఇలా ఏ విధంగా అయితే పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళకు అవకాశం ఇచ్చేందుకు హైకమాండ్ చూస్తుంది. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరి పేరు తెరపైకి వస్తుందా అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయడం లేదు. మరి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా ఇందులో కూడా వెనక్కి తగ్గుతారా అనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ.